హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. కల్కి రిలీజ్ కి ఇంకా 2 days మాత్రమే ఉన్నా ఇప్పటికే ప్రీ సేల్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. అసలు ఇండియాలో ఏ స్టార్ హీరోకి పాసిబుల్ కానీ నెంబర్స్ తో ట్రేడ్ కి సైతం షాక్ ఇస్తుంది ఈ కల్కి ఫిల్మ్. టికెట్ రేట్స్ ఎంత పెట్టినా ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో బుకింగ్స్ ఓపెన్ అవగా ఒక తమిళ్లో తప్పితే మిగిలిన అన్ని లాంగ్వేజెస్ లో కూడా బుకింగ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ బీసీ సెంటర్ ఆడియన్స్ కి వెళ్లే విధంగా లేవని చాలా మంది భావించిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాకముందు బీసీ సెంటర్స్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అని మర్చిపోయారు. ఆల్మోస్ట్ అన్ని బీసీ సెంటర్స్ లో కూడా బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఈ మూవీ ప్రీ సేల్స్ ఎంతో, ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ సేల్ ఎంతో అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. శంకర్ కమల్ హాసన్ అప్కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇండియన్ 2 మూవీ నుంచి ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఏది కూడా ఆడియన్స్ ని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది ఎక్సెప్ట్ 2 సాంగ్స్. మరి ఈ ట్రైలర్ ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తూ హైప్ బిల్డ్ చేస్తుందో చూడాలి. డబుల్ స్మార్ట్ మూవీ నుంచి లిరికల్ సాంగ్ వస్తుందని చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రెజెంట్ ఈ మూవీ లిరికల్ సాంగ్ పై వర్క్ అయితే జరుగుతుంది. అయితే వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో మూవీ టీం దీనిపై పోస్టర్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ జాతర లోడింగ్ అంటూ. సో ఈ వీక్ లో సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలే దళపతి విజయ్ సౌత్ వన్ ఆఫ్ ది టాప్ స్టార్. ఏ రికార్డ్ ఎలా ఉన్నా యూట్యూబ్ లో రికార్డ్స్ పెట్టాలంటే విజయ్ ఫ్యాన్స్ తర్వాత ఎవరైనా అన్నట్టుంది ప్రెజెంట్ సిచ్యువేషన్. చాలా ఏళ్ల నుంచి యూట్యూబ్ లో విజయ్ ఫ్యాన్స్ పెట్టిన రికార్డ్స్ ఇప్పటికీ అలానే ఉన్నాయి. అది సాంగ్ కావచ్చు, టీజర్ అండ్ ట్రైలర్స్ కావచ్చు. విజయ్ ఈ విషయంలో ఇప్పుడు టాప్ లోనే ఉంటూ వచ్చాడు. బట్ ఇదే తన ఆఖరి సినిమాలని చెప్పుకుని చేస్తున్న సినిమాలో గోట్ మూవీ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం వేరేలా ఉంది. తన బర్త్డే సందర్భంగా గోట్ మూవీ నుంచి ఒక సాంగ్ అండ్ ఒక గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే వాటికొచ్చిన రెస్పాన్స్ మన టైర్ 2 హీరోల రేంజ్ కంటే కూడా తక్కువగా ఉందని చెప్పొచ్చు. గ్లిమ్స్ 24 hours లో 7.4 మిలియన్ల వ్యూస్ ని అండ్ 4,85,000 లైక్స్ మాత్రమే తెచ్చుకుంటే సెకండ్ సాంగ్ గా రిలీజ్ అయిన సాంగ్ 24 hours లో 4.5 మిలియన్ల వ్యూస్ ని అండ్ 5,20,000 లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుంటూ దారుణంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. బర్త్డే రోజు తనే పాడిన సాంగ్ రిలీజ్ అయినా కూడా ఇంత దారుణమైన రెస్పాన్స్ చూసిన తర్వాత విజయ్ క్రేజ్ ఏమైనా తగ్గిందా అనే డౌట్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో రైజ్ అవుతుంది. చూడాలి మరి అప్కమింగ్ కంటెంట్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. ఇక కల్కి విషయానికి వస్తే సలార్ ఇండియా నుంచి రిలీజ్ అయిన ఆఖరి బిగ్ మూవీ కావడంతో తను క్రియేట్ చేసిన రికార్డ్స్ ని తనే బ్రేక్ చేసుకునే ఛాన్స్ వచ్చింది ప్రభాస్ కి. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో సలార్ ది ఆల్ టైమ్ రికార్డ్ అని మనకి తెలిసిందే. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన రోజే 6 కోట్ల పైన గ్రాస్, ప్రెజెంట్ 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ 15 కోట్ల వైపు దూసుకుపోతుంటే ఆల్ టైమ్ రికార్డ్ కాకుండా ఏమవుతుంది? హైదరాబాద్ లో రిలీజ్ చేసిన 725 షోలకి గాను ఏకంగా 90% ఆక్యుపెన్సీతో 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ బుకింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి ఫిల్మ్. అది కూడా రిలీజ్ కి 3 days ముందే. ఈ లెక్క రిలీజ్ కి ముందు రోజు ఎంతవరకు వెళ్తుందని కూడా అప్పుడే చెప్పలేం. బట్ ఇప్పట్లో బ్రేక్ చేయలేని నెంబర్ పెట్టడం అయితే పక్కా. ఇక ఆంధ్రాలో చూసుకుంటే జియో ఇంకా పాస్ కాకపోవడంతో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. బట్ ఎప్పుడైనా ఓపెన్ కావచ్చు. ఇక బెంగళూరులో 29% ఆక్యుపెన్సీతో 1,50,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసి పర్వాలేదనిపించగా, నార్త్ లో పీవీఆర్ ఐనెక్స్ లో 12,000 టికెట్స్ అండ్ సినీపోలిస్ లో 4,300 టికెట్స్ సోల్డ్ అయ్యాయి. టోటల్ సోల్డ్ అయిన టికెట్స్ 16,000కి పైగా ఉన్నాయి. ఇదైతే గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. బట్ తమిళనాడులో రిలీజ్ చేసిన 205 షోలకి గాను 23 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ 14% ఆక్యుపెన్సీతో ఇక్కడ కాస్త అండర్ పర్ఫామ్ చేస్తుంది ఈ ఫిల్మ్. తమిళ వాళ్ళు తెలుగు సినిమా ఓపెనింగ్స్ విషయంలో సక్సెస్ఫుల్ గా ఫెయిల్యూర్ అయినట్టు మరోసారి కనిపిస్తుంది. ఇక యుఎస్ ప్రీమియర్ సేల్ $2.3 మిలియన్ మార్క్ దాటేగా టోటల్ నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ తో దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఎక్కువ బుకింగ్స్ జరిగిన స్టేట్స్ చూసుకుంటే టెక్సస్ లో $6,29,000 తో సరికొత్త రికార్డ్ పెట్టడానికే దూసుకుపోతుంది. ఇక కాలిఫోర్నియాలో $2,15,000 అండ్ నార్త్ కెరోలినాలో $1,17,000 వచ్చాయి. ఇవి చాలా సినిమాల రిలీజ్ డేట్ కి ముందు కనిపించే నెంబర్స్ అండ్ కొన్ని సినిమాలకి ఫుల్ రన్ లో కనిపించే నెంబర్స్. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1 గ్రాస్ 3 మిలియన్ దాటాయి. రిలీజ్ కి ముందు రోజు ఈ నెంబర్ $3.5 మిలియన్ ఎక్స్పెక్టెడ్. ఇది దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ప్రీ సేల్స్ లో వరల్డ్ వైడ్ గా ఎస్టిమేటెడ్ గ్రాస్ 60 కోట్లు దాటింది. ఆంధ్రాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఈ లెక్క 100 కోట్లు ఈజీగా దాటిస్తుంది. సో వెయిట్ ఫర్ ది ఆంధ్ర బుకింగ్స్. రిలీజ్ డే కి ముందు రోజు ప్రీ సేల్స్ ఎంతవరకు వెళ్తాయో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కల్కి ప్రీ సేల్స్ తోనే ఎంత గ్రాస్ పెడుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.